విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తన పూజ్య జననీ జనకులైన లక్ష్మయ్య చౌదరి వెంకటరామమ్మ గారుల జ్ఞాపకార్థం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన థియేటర్ రామకృష్ణ 70mm 1964లో శంకుస్థాపన జరిగి 1968 నవంబర్ 8న ప్రారంభమైన ఈ థియేటర్లో బాలీవుడ్ చిత్రాలు తెలుగు సినిమాలను మించి రీళ్లు అరిగిపోయేలా ఆడాయి. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ థియేటర్ కి సాధ్యం కాని అన్బీటబుల్ రికార్డ్ షోలే రూపంలో ఈ థియేటర్ కు దక్కింది. 1975లో రిలీజ్ అయిన షోలే 3 ఆటలతో ఏకదాటిగా 532 రోజులు ఆడి సత్తా చాటింది. 1989లో ప్రేమకు కొత్త నిర్వచనం ఇచ్చిన సంవత్సరం. దేశవ్యాప్తంగా యువత హృదయాలను కట్టిపడేసి మళ్లీ థియేటర్లకు రప్పించిన చిత్రం మైనే ప్యార్ కియా. షోలే తర్వాత అంత ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఈ థియేటర్లో ఏకదాటిగా 365 రోజులు ఆడి అబ్బురపరిచింది. ఇండియన్ సినీ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ కల్ట్ క్లాసిక్ దీవార్. ఈ చిత్రం మొదట్లో 3 ఆటలతో తర్వాత 1 ఆటతో 365 రోజులు ఆడింది. బిగ్ బి అమితాబ్ నటించిన మరో సంచలన చిత్రం త్రిశూల్. ఈ చిత్రం 3 ఆటలతో 25 వారాలు ఏకదాటిగా ఆడింది. ఈ 4 చిత్రాలు సాధించిన రన్ థియేటర్ హిస్టరీలోనే ఒక సువర్ణాక్షరాల పేజీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.